అమెరికాతో పాటు యూరోప్లో ప్రస్తుతం వేసవి సీజన్ కొనసాగుతోంది. వచ్చే నెల అంటే ఆగస్టు 10 తర్వాత అమెరికాలో స్కూళ్లు తెరుస్తారు. ఇక స్కూళ్లను పక్కన పెడితే యూనివర్సిటీల్లో అడ్మిషన్ కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి ఇండియాకు చెందిన విద్యార్థులు రూటు మార్చారు. అమెరికాకు బైబై చెప్పి యూరోప్ వైపు ఫోకస్ పెట్టారు. ఇక మన ఇండియన్స్ అమెరికాలో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటారు. ఎంత వ్యయభారమైనా మోయడానికి తల్లిదండ్రులు సిద్ధపడుతూ ఉంటారు కూడా. తమ పిల్లాడు అమెరికాలో చదువుతున్నాడంటే అదో గొప్ప. బంధువులు మిత్రుల వద్ద గొప్పగా చెప్పుకోవడానికి వీలవుతుంది. మరి అమెరికాలో ట్రంప్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇండియన్స్ అంటే ఆయనకు పడ్డం లేదు. అమెరికా నుంచి వీలైనంత మందిని తరిమేయాలని చూస్తున్నాడు. లేనిపోని ఆంక్షలు రుద్దడంతో ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకు గుడ్ బై చెప్పి యూరోపియన్ యూనివర్సిటీలకు క్యూ కడుతున్నారు. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇండియన్ స్టూడెంట్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి రూటుని మార్చారు. ఇప్పటివరకు అమెరికా యూనివర్సిటీలో చదువుకోవాలని కలలు కనేవారు. అయితే ట్రంప్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో మన స్టూడెంట్స్ యూరోపియన్ యూనివర్సిటీల వైపు ఫోకస్ పెట్టారు. ఇక అమెరికాలో చదువుకోవాలంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. వీసా నిబంధనల్ని కఠినతరం చేయడంతో ఇక స్టూడెంట్స్ యూరోపియన్ యూనివర్సిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా ఇండియా EU మొబిలిటీ ఫ్రేమ్వర్క్ ఖరారు కావడంతో చాలా మంది విద్యార్థులు యూరోపియన్ యూనివర్సిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక అమెరికాతో పోల్చుకుంటే అక్కడ ఎడ్యుకేషన్ చాలా చౌక. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉండటం కూడా బాగా కలిసొచ్చే అంశం. అయితే కొన్ని దశాబ్దాల నుంచి ఇండియన్ స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్ మాత్రం అమెరికానే. ఉన్నత విద్యకు అటు తర్వాత ఉద్యోగాలకు అమెరికాను మించిన దేశం మరొకటి లేదని ఇండియాకు చెందిన విద్యార్థులు క్యూ కట్టేవారు. అయితే వీసా నిబంధనలు కఠినతరం చేయడం, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు లభిస్తాయో లేదో తెలియక అగమ్య గోచరం లాంటి పరిస్థితే. అలాగే అమెరికాలో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రత్యామ్నాయ యూనివర్సిటీలను వెతుక్కోవడం ప్రారంభించారు. తాజాగా రాయిటర్స్ వార్తా సంస్థ ఒక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లో యూరోపియన్ అధికారులు కూడా ఇండియా నుంచి పెద్ద ఎత్తున తమ యూనివర్సిటీల్లో చదువుకోవడానికొస్తున్నారని తెలిపారు. యూరోప్ విషయానికొస్తే జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇటలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో అయితే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా అమెరికా, కెనడా, బ్రిటన్కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియన్ స్టూడెంట్స్ క్రమంగా అమెరికా నుంచి యూరోప్ షిఫ్ట్ కావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లో ఇండియాకు చెందిన విద్యార్థుల సంఖ్య దాదాపు 1.2 లక్షల మందికి చేరుకున్నారని ది హిందూ ఒక నివేదికలో పేర్కొంది. 2015 నుంచి 2023 వరకు ఇండియా నుంచి యూరోప్ వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏకంగా 45% పెరిగింది. అలాగే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్లలో ఎన్రోల్మెంట్ ఏకంగా 68.33% పెరిగిందని ది హిందూ రిపోర్ట్లో పేర్కొంది. అలాగే ఇండియన్ ఎడ్యుకేషన్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ గాన్ధన్ కూడా 2023లో ఇండియా స్టూడెంట్స్ అమెరికాకు వెళ్లడం తగ్గించారని, 2023లోనే వారి సంఖ్య 54% తగ్గిందని, అలాగే 2024లో 26%, 2025లో 20% తగ్గిందని నివేదికలో పేర్కొంది. ఇక ఇండియన్ స్టూడెంట్స్ ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్కి వెళ్లి చదువుకోవడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక 2024లో జర్మనీలో ఇండియాకు చెందిన విద్యార్థులు 43,000 మంది చేరారు. వాస్తవానికి ఈ సంఖ్య 2030 నాటికి చేరుతుందని అంచనా వేస్తే అంతకు ముందే ఈ స్థాయికి చేరిందని ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అప్గ్రేడ్ స్టడీ అబ్రాడ్ తెలిపింది. కాగా గతేడాది విదేశీ విద్యలో యూరోప్ 2వ స్థానంలో నిలిచింది. యూరోప్లో జర్మనీ, ఫ్రాన్స్లలో అత్యధికంగా అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇండియాకు చెందిన విద్యార్థులు ఉదాహరణకు ఇండియాలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సాధారణ అమెరికాకు వెళ్లాలనుకుంటారు. కానీ ఈ ఏడాది చాలా మంది అమెరికాకు బదులుగా జర్మనీని ఎంచుకున్నారు. దీనికి గల కారణాల విషయానికొస్తే ఈ ఏడాది జనవరిలో ఇండియా EU డీల్ కుదిరింది. దీంతో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ యూరోపియన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఇండియా EU డీల్ కుదిరిన తర్వాత ఇండియా నుంచి విద్యార్థులకు ఉద్యోగాలు, యూరోప్ వెళ్లడానికి వీసాలు తేలిగ్గా లభించడం మొదలయ్యాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలు లభించడం, ఇండియన్ యూనివర్సిటీ డిగ్రీలకు గుర్తింపు లభించడం ఇండియన్ స్టూడెంట్స్కి బాగా కలిసొచ్చే అంశం. ఇక
ఇక EU ఇండియా మొబిలిటీ ఫ్రేమ్వర్క్ విషయానికొస్తే EU దేశాలు గ్లోబల్ టాలెంట్ని ఆకర్షించడం మొదలుపెట్టాయి. ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఇండియన్ టాలెంట్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక EU అధికారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది. ఇక EU దేశాలు కూడా ఇండియన్ టాలెంట్ని గుర్తించాయి. వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో EU కంపెనీల్లో ఇండియన్ టాలెంట్ 60 నుంచి 70% పెరిగే అవకాశాలున్నాయని EU అధికారులు తెలిపారు. ఇక ఇండియన్ స్టూడెంట్స్కి EU వర్సిటీలు ఆకర్షించడానికి ప్రధాన కారణం EU యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజు చాలా తక్కువ. అమెరికాతో పోల్చుకుంటే ఇక్కడ 50 నుంచి 80% తక్కువగా ఉంటుంది. అలాగే అమెరికాతో పోల్చుకుంటే జీవన వ్యయం కూడా తక్కువే. ఇది తల్లిదండ్రులకు ఊరట కలిగించే అంశం. ఎందుకంటే తమ పిల్లాన్ని అమెరికాకు పంపించాలంటే వ్యయ ప్రయాసాల్ని భరించాల్సి వస్తోంది. డాలర్ మారకంతో రూపాయి బలహీనపడ్డంతో తల్లిదండ్రులకు అమెరికా చదువు మరింత భారమైంది. ఇక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు గతంతో పోల్చుకుంటే EU ఎంక్వైరీలో 25 నుంచి 30% పెరిగాయని చెబుతున్నారు. ఇక విద్యార్థులు తమ కెరీర్ గోల్స్ని ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు జర్మనీని తీసుకుంటే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు జర్మనీలో చదువుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక నెదర్లాండ్స్ను తీసుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రాన్స్ని తీసుకుంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. అలాగే పోర్చుగల్ తీసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ చాలా చౌక. ఇక ఇండియా EU ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత నుంచి ఇండియన్స్ యూరోప్ యూనివర్సిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే 2025 జనవరిలో ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమిగ్రేషన్తో పాటు ఎడ్యుకేషన్ పాలసీలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో అడుగు పెట్టనీయకుండా కొత్త నిబంధనలు తేవడంతో ఇండియన్ స్టూడెంట్స్కి అమెరికా పట్ల ఆకర్షణ తగ్గింది. ఇక అమెరికాకు చెందిన హోమ్లాండ్ సెక్యూరిటీ కొత్త నిబంధనలు ఖరారు చేస్తోంది. అంతర్జాతీయ స్టూడెంట్స్కు ఫిక్స్డ్ వీసా కాలపరిమితి ఇచ్చి చదువు పూర్తయిన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన తీసుకొచ్చింది. అలాగే అమెరికాలో అక్రమంగా ఉండేవారిపై కొరడా చులిపిస్తోంది. అలాగే వీసా కోసం దరఖాస్తు చేస్తున్న విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాను సునిశితంగా పరిశీలిస్తారు. అలాగే రెన్యువల్ విషయం లోతుగా స్క్రూటినీ చేస్తారు. అలాగే యూనివర్సిటీలు కూడా ప్రభుత్వం విధించిన నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ విద్యార్థులు వీసా నిబంధనల్ని ఉల్లంఘిస్తే దేశం నుంచి పంపించేస్తామని హెచ్చరించింది. అలాగే క్యాంపస్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ మరింత కఠినతరం చేశారు. ఇలాంటి నిబంధనలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు అమెరికా యూనివర్సిటీలంటేనే ఆకర్షణ తగ్గింది. ఇక ఇండియన్ స్టూడెంట్స్ గతేడాది 6,26,000 మంది ఉంటాయి. 2023లో ఈ సంఖ్య 9,08,000 మందిగా ఉండేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా కఠినమైన వీసా నిబంధనలు, మరోపక్క పెరిగిన ఖర్చులో ఇండియన్ స్టూడెంట్స్కు అమెరికా చదువు మొహమ్మొత్తేలా చేసింది. దీంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా, బ్రిటన్ని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. అయితే యూలో జాబ్ గ్యారంటీ ఇవ్వలేరని, ఏదైనా రంగంలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే తప్ప జాబ్ లభించదని ఎడ్యుకేషన్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇక అమెరికాకు వెళ్లాల్సిన ఇండియన్ డబ్బు దారి మళ్లీ యూరప్కు వెళ్తోంది. మరి ఈ రోజు కాకపోయినా రేపైనా ట్రంప్కు జ్ఞానోదయం అవుతుందేమో చూడాలి అంటున్నారు ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్.